అరే అవురా ఇన్ని రోజుల నుంచి ఏం టైం పాస్ అయితలేదు. కొన్ని గెలుకుదాం మరి రోజు. మనం గెలుకుడు చూసి వాడు లైఫ్ లాంగ్ నెవరు లాగా ఉండిపోవాలరా మనం గెలుకుడు చూసి. మనం స్టార్ట్ చేద్దామా గెలుకుడు? స్టార్ట్ చేద్దామా? మన గురించి ఎట్లుంటో తెలుసు కదా గెలుకుడు స్టార్ట్ చేస్తే. బురాన్ అంటున్నా మనం గెలుకుదామని ప్లాన్ చేసాము ఇప్పటిదాకా. ఒక జిక్కిండ్రా బక్రా వాడు చలో చిట్లో వచ్చినట్టున్నారా? ఏం చేద్దాం ఇప్పుడు? బిడ్డ నువ్వు మామూలు చెట్లలో కూర్చున్నావు, దొంగతనం చేయదు కదా అట్లా. ఇప్పుడు పోయి దొంగతనం చేస్తున్నావు, మళ్ళీ ఎవరన్నా దొంగతనం నేను కాబట్టి ఏమన్నా వాడైతే రియాక్ట్ అవుతాడు కుడతాడు. అందుకోసమే తెలియదు కాబట్టి నువ్వు చెట్లకి రావద్దు పెట్టావు ఇంకొకసారి. సార్ నా అర్థమైందా? అన్న పోయి సారీ ఫస్ట్ సార్ నా అన్న మస్తు కోపం ఉన్నాడు. ఇది ఒక్కసారి గజాన్ని ఏమో తెలియనట్టుంది. పోనీ ఇది ఒక్కసారి పిలిచిపెట్టారు. అరే వాడు గద్ద ఆడే కదరా, ఇది ఒక్కసారి పిలిచిపెట్టి ఏమవుతుంది? రేపు ఇంకోటి సేమ్ చెప్పాలి రావడానికి. సరే నువ్వు చెప్తున్నావు అది, ఇది ఒక్కసారి పిలిచిపెట్టు, మళ్ళీ ఒకసారి వచ్చినాం ఇద్దరు ఆశ కొడదాం. నాయంతో ఉన్నారు నువ్వు, ఎవరితో నాకు వస్తున్నాడు అనుకో, నువ్వు నాకు ఎదురు. అరే అది ఇప్పటిదాకా పట్టుకున్నాడు నీకు వాడే కదా? అవును వాడేరా. ఇంకొకసారి విలు ఇక్కడ విలు ఇక్కడ అన్న నాకు కొంచెం పని ఉంది, పోయేస్తాను అన్న. ప్లీజ్ అన్న పోయేస్తాను. సరే అన్న. వచ్చినారా నువ్వు? అరే ఇస్తా కాకరా, వానికి నేనే తీసుకొచ్చిన. ఆడ మీరు కొట్లాడుతున్నారని తెలిసింటి బయటకు నుంచి ఫోన్ చేసి వచ్చిండ్రా. సరే నువ్వు సరే పోతున్నా వస్తారా? సరే పోతున్నా. సరే అమ్మయ్య నువ్వేం డ్రైవ్ నుంచి ఆడికి తెచ్చినవరా? ఆడు ఏం చేయబట్టిండు? నాకు దొరికిన వాడు మంచిగా, వాడైతే నీ ఇద్దరు కలిసి కొడుతుండే. ఇంకొకసారి నాకు అలవాడక అర్థమవుతుందా? నడు ఎక్కినాడు. గాయస్ మన మామిడి చెట్టు పార్ట్ 1 అయిపోయింది గాయస్. పార్ట్ 2 కావాలంటే లైక్ షేర్ గాయస్ రైట్. మళ్ళీ ఉంటా నెక్స్ట్ పార్ట్ కోసం వేచి ఉండండి.